హలో స్పేస్ లవర్స్, రీసెంట్ గా మన ప్లానెట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కవరీ బయటపడింది. దాని గురించి వింటే సైన్స్ ఇంత గొప్పగా పనిచేస్తుందా అనిపిస్తుంది. అలాగే మన యూనివర్స్ లో మన భూమి అంత మిస్టీరియస్ ప్లానెట్ ఇంకొకటి ఉండదేమో అని మళ్ళీ ప్రూవ్ అయింది అనిపిస్తుంది. సో అదేంటంటే రీసెంట్ గా మన సైంటిస్టులు భూమి చుట్టూ ఉన్న గ్రావిటీని గమనిస్తున్నప్పుడు ఆఫ్రికా మీద ఉన్న గ్రావిటీకి మిగతా ప్లేసెస్ లో ఉన్న గ్రావిటీకి ఒక పెద్ద డిఫరెన్స్ ని నోటీస్ చేశారు. ఆ పెద్ద డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది, ఆ గ్రావిటీ అంతలా ఎలా మారింది అనేది ఒక మిస్టరీలా మారిపోయింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రావిటీ మార్పుల గురించి మనకెలా తెలుస్తుంది అని అనుకుంటారు కదా. సో ఇదేదో మనం డైరెక్ట్ గా చూసి కనిపెట్టేది కాదు. నాసా వల్ల గ్రేస్ అనే ఒక సూపర్ డూపర్ మిషన్ ఉంది. ఇది జంట ఉపగ్రహాలతో పనిచేస్తుంది. గత 20 ఏళ్లుగా ఈ శాటిలైట్లు మన భూమి చుట్టూ తిరుగుతూ గ్రావిటీలో ఎక్కడెక్కడ తేడాలున్నాయో ఒక పెద్ద మ్యాప్ గీస్తున్నాయి. ఇమాజిన్ చేసుకోండి, భూమి మొత్తం ఒకేలా నున్నగా పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే ఒకే గ్రావిటీ ఉంటుంది కదా, కానీ నిజంగా భూమి అలా ఉండదు. సో ఆ ఊహించుకున్న గ్రావిటీకి నిజంగా ఉన్న గ్రావిటీకి మధ్య తేడా ఏంటో ఈ శాటిలైట్లు కనిపెడతాయన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చాలా కాంప్లెక్స్, కానీ రిజల్ట్ మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అసలు గ్రావిటీలో ఈ తేడాలు ఎందుకు వస్తాయంటే భూమి మీద ఉన్న కొండలు, లోయలు, సముద్రాలు ఇలా ఎత్తుపల్లాలుగా ఉంటుంది, అదొక కారణం. కానీ అంతకంటే ముఖ్యమైన కారణం ఏంటంటే భూమి లోపల ఉన్న పదార్థాలు కూడా ఒకేలా ఉండవు. కొన్ని చోట్ల బరువైన లోహ ఖనిజాలుంటే ఇంకొన్ని చోట్ల తేలికైన రాళ్లుంటాయి. మళ్ళీ వాటి డెన్సిటీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు గ్రావిటీ అనేది మాస్ కి డైరెక్ట్ గా ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే బరువు ఎక్కువగా ఉంటే గ్రావిటీ ఎక్కువ, బరువు తక్కువగా ఉంటే గ్రావిటీ తక్కువ. అందుకే భూమి మీద ప్రతి చోట గ్రావిటీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఈ తేడాలు చూడ్డానికే చాలా చిన్నవే అయినా సరే వాటిని కనిపెట్టడం చాలా కష్టం అండ్ చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే దాంతోనే మన ప్లానెట్ లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. అయితే మన ప్లానెట్ కి ఉన్న గ్రావిటీని పైన 2 శాటిలైట్లు మెజర్ చేస్తాయి అని చెప్పుకుంటే సరిపోదు కదా. అంటే ఆ శాటిలైట్లు ఎలా పనిచేస్తాయి, అంటే ఎలా మెజర్ చేస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ శాటిలైట్లు ఎలా పనిచేస్తాయో చూస్తే అంతరిక్షంలో 2 శాటిలైట్లు ఒకదాని పక్కన ఒకటి చాలా దగ్గరగా, అంటే ఒక 220 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ ఉంటాయి. అవి ఒకదానికొకటి లేజర్లను పంపుకుంటూ వాటి మధ్య దూరాన్ని మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో కొలుచుకుంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముందు వెళ్తున్న శాటిలైట్ గ్రావిటీ ఎక్కువగా ఉన్న చోటికి రాగానే దాని వేగం కొంచెం పెరుగుతుంది. స్పీడ్ పెరగగానే వెంటనే 2 శాటిలైట్ల మధ్య దూరం మారుతుంది కదా. ఆ తేడాని ఆ లేజర్లు కరెక్ట్ గా పట్టేస్తాయి. ఐడియా బాగుంది కదా. ఇలా భూమి మీద ప్రతి పాయింట్ దగ్గర గ్రావిటీని మ్యాప్ చేస్తారు. ఈ టెక్నిక్ ఎంత అడ్వాన్స్డ్ అంటే భూమి ఉపరితలంపై నీటి మట్టంలో జరిగే మిల్లీమీటర్ల మార్పులను కూడా ఇవి పసిగట్టగలవు. అయితే ఈ గ్రావిటీలో వచ్చే చిన్న చిన్న మార్పులను కొలవడానికి ఒక యూనిట్ ఉంది. అంటే బరువులను కొలవడానికి కిలోలు, దూరాన్ని కొలవడానికి మీటర్లు ఉన్నట్టుగా గ్రావిటీని కొలవడాన్ని మిల్లీగల్ అంటారు. అయితే భూమి యావరేజ్ గ్రావిటీ 9,80,000 మిల్లీగల్స్ ఉంటుంది. సో ఈ గ్రావిటీ తేడాలనేవి కేవలం 50 మిల్లీగల్స్ వరకు మాత్రమే ఉంటాయి. అంటే చాలా చిన్న తేడానే అయినా సరే ఇది మనకు భూమి లోపల జరిగే పెద్ద పెద్ద విషయాల గురించి చెప్తుంది. అండ్ ఈ మిల్లీగల్స్ విలువలనేవి పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా కూడా ఉండొచ్చు. అంటే పాజిటివ్ గా ఉంటే అక్కడ గ్రావిటీ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది అని అర్థం. నెగిటివ్ గా ఉంటే ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది అని అర్థం. గ్రావిటీ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటే దాన్ని పాజిటివ్ అనామలీ అంటారు. అంటే అక్కడ భూమి లోపల దట్టమైన బరువైన పదార్థాలు ఉన్నాయి అని అర్థం. ఎగ్జాంపుల్ కి ఇనుము లాంటి లోహ ఖనిజాలు లేదా దట్టమైన సముద్రపు క్రస్ట్ ఇలాంటివి. సో మైనింగ్ చేసే వాళ్ళకు ఎక్కడెక్కడ ఖనిజ నిల్వలు ఉన్నాయో కనిపెట్టడానికి ఇలాంటి డేటా చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ గ్రావిటీ అనుకునే దానికంటే తక్కువగా ఉంటే దాన్ని నెగిటివ్ అనామలీ అంటారు. అంటే అక్కడ తేలికపాటి రాళ్లతో నిండిన పెద్ద పెద్ద బేసిన్లు ఉన్నాయని, లేదంటే మందంగా ఉండే కాంటినెంటల్ క్రస్ట్ ఉందని అర్థం. కొన్నిసార్లు ఇలాంటి చోట ఆయిల్ గానీ గ్యాస్ నిల్వలు కూడా ఉండొచ్చని అంచనా వేస్తారు. సో చూసారా, ఈ చిన్న గ్రావిటీ తేడాలు ఎంత సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయో. ఈ గ్రేస్ శాటిలైట్ల డేటా ఎంత ముఖ్యమంటే సైంటిస్టులు భూమి లోపల ప్లేట్లు ఎలా కదులుతున్నాయో, భూమి పొరలు ఎక్కడున్నాయో, అంటే క్రస్ట్, మ్యాంటిల్ కూడా ఈ డేటాతోనే తెలుసుకుంటారు. లోపల ఉన్న ఫోల్డ్స్, ఫాల్స్, సరిహద్దులు అన్ని గ్రావిటీ మ్యాప్ లో కనిపిస్తాయి. అంతేకాదు ఈ మధ్యకాలంలో వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి కూడా దీన్ని విపరీతంగా వాడుతున్నారు. భూమి మీద నీరు ఎట్నుండి ఎటు కదులుతుందో, భూగర్భ జలాలు ఎంత ఉన్నాయో, మంచు పర్వతాలు ఎంత వేగంగా కరుగుతున్నాయో, సముద్ర మట్టాలు ఎలా పెరుగుతున్నాయో ఇలాంటివన్నీ ఈ శాటిలైట్లు కనిపెట్టేస్తాయి. వెదర్ ఫోర్కాస్ట్ కి, హైడ్రాలజీకి ఈ శాటిలైట్లే మెయిన్ ఇంపార్టెంట్. నిజంగా మిల్లీమీటర్ల తేడాని కూడా ఇవి పట్టేస్తాయి. అందుకే ఈ డేటాకు అంత వాల్యూ.
అండ్ ఇప్పుడు అసలు మిస్టరీ దగ్గరికి వస్తే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చాలా కాలం పాటు గ్రావిటీలో వచ్చే మార్పులన్నీ భూమి మీద మంచు కరగడం వల్లే అనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం పాత గ్రేస్ డేటాను మళ్ళీ లోతుగా చూస్తే ఒక షాకింగ్ విషయం బయటపడింది. 2006 నుండి 2008 మధ్యలో, ముఖ్యంగా 2007 జనవరిలో ఆఫ్రికా దగ్గర అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 7000 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రావిటీలో విపరీతమైన మార్పు వచ్చింది. ఇది చాలా పెద్ద ప్రాంతం కదా. పరిశోధకులు చాలా రకాలుగా లెక్కలేసి చూశారు. కానీ అక్కడ సముద్రంలో నీళ్లు, గాలి తప్ప ఇంకేం లేవు. కానీ గాలి, నీరు వల్ల ఈ మార్పు వచ్చిందంటే ఎవరు నమ్మలేకపోయారు. ఎందుకంటే అంత పెద్ద మార్పు తీసుకురావడానికి అవసరమైన నీళ్లు కూడా అక్కడ లేవు. మరి దేని వల్ల వచ్చింది? అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మిస్టరీకి కారణం ఏంటి అని శాస్త్రవేత్తలు తలలు పట్టుకొని రీసెర్చ్ చేస్తే అసలు కారణం భూమి లోపల ఏకంగా 3000 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిసింది. అంటే భూమి లోపల మ్యాంటిల్ కి లిక్విడ్ కోర్ కి మధ్యలో డి లేయర్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ లోనే ఏదో జరిగింది అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే అక్కడ బ్రిజ్మనైట్ అనే ఒక ఖనిజం ఉంది. ఈ ఖనిజం కేవలం 2 ఏళ్లలో తన రూపాన్ని మార్చుకుందంట. అచ్చం నీరు గడ్డకట్టి మంచుగా మారినట్టు జరిగింది. ఈ ప్రాసెస్ ను మినరల్ ఫేజ్ ట్రాన్సిషన్ అంటారు. అలా మారినప్పుడు ఆ ఖనిజం యొక్క డెన్సిటీ విపరీతంగా పెరిగిందంట. ఆ డెన్సిటీ పెరగడం వల్లే ఆ ప్రాంతంలో గ్రావిటీ ఒక్కసారిగా పెరిగింది. ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే భూమి లోపల ఉన్న టెంపరేచర్ కి, అక్కడ ఉండే ప్రెషర్ కి జరిగిందని సైంటిస్టులు ఊహిస్తున్నారు. అంటే ఏదో బరువైన పదార్థం భూమి లోపల ఒక చోటు నుండి ఇంకొక చోటుకి కదలడం వల్ల ఆ ఖనిజం అనేది దాని రూపాన్ని మార్చుకొని బరువు పెరిగినట్టుగా తెలుస్తుంది. అయితే భూమి లోపల ఇంత వేగంగా కొన్ని నెలల్లోనే పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయని ఎవరు ఊహించలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఖనిజం రూపం మారిన ప్రదేశంలో LLSVP అనే ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంది. దాని పేరు ఆఫ్రికన్ లార్జ్ లో షీర్ వెలాసిటీ ప్రావిన్స్. ఈ LLSVPలు అసలు ఎందుకు ఏర్పడ్డాయి, వాటి మూలం ఏంటి అనేది ఇంకా సైంటిస్టులకు ఒక పెద్ద మిస్టరీనే. కానీ ఈ ఖనిజం రూపం మారడం వల్ల ఆ పెద్ద నిర్మాణం కూడా కొద్దిగా కదిలుండొచ్చని సైంటిస్టులు అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం బయటపడింది. సరిగ్గా అదే టైంలో అంటే 2007 ప్రాంతంలో భూమి అయస్కాంత క్షేత్రంలో కూడా ఆకస్మికంగా ఒక పెద్ద మార్పు వచ్చిందంట. దీన్ని జియో మ్యాగ్నెటిక్ జర్క్ అంటారు. అంటే భూమికి అంత లోపల 3000 కిలోమీటర్ల లోతులో జరిగే మార్పులు మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కూడా ప్రభావితం చేస్తాయన్నమాట. ఈ రెండిటికి మధ్య ఏదో సంబంధం ఉందని సైంటిస్టులు అనుకుంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణ భూమి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా సహాయపడతాయని వాళ్ళు నమ్ముతున్నారు. ప్రస్తుతానికి ఈ ఫేజ్ చేంజ్ వల్ల భూమి లోపల టోపోగ్రఫీ కొద్దిగా మారిందని, ఇది ప్రతి 2 సంవత్సరాలకు సుమారు 12 సెంటీమీటర్ల వరకు కాంటినెంటల్ ప్లేట్స్ జరగడానికి సరిపోతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే 2007లో గ్రావిటీలో పెద్ద చేంజెస్ కనిపించాయి. సరే, మనం ఇక్కడ భూమి లోపల మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి చంద్రుడి మీద పరిస్థితి ఎలా ఉందో చూస్తే చంద్రుడిని కూడా చాలా దశాబ్దాలుగా మన గ్రేస్ శాటిలైట్ల లాంటి మిషన్లతో అధ్యయనం చేశారు. భూమిలా కాకుండా చంద్రుడు ఒకే సైడ్ లో ఫిక్స్డ్ గా ఉంటాడు కదా, అందుకే అక్కడ గ్రావిటీని గమనిస్తే ఆ డేటా అనేది చంద్రుడు పురాతన కాలం నుండి ఎలా ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ చంద్రుడి గ్రావిటీ ఫీల్డ్ మన భూమి కంటే చాలా గజిబిజిగా ఉంటుంది. ఎంతలా అంటే చంద్రుడి చుట్టూ తిరిగే స్పేస్ క్రాఫ్ట్లు గ్రావిటీ తేడాల వల్ల దారి తప్పిపోతాయి కూడా. అక్కడి గ్రావిటీలో తేడాలు మనకంటే 6 నుండి 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడి మీద ఉన్న ఈ వింత గ్రావిటీ హాట్ స్పాట్స్ ని మాస్కాన్స్ అంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద గ్రహశకలాలు వచ్చి చంద్రుడిని ఢీ కొట్టడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఆ దెబ్బకు చంద్రుడి లోపల నుండి బరువైన పదార్థాలు పైకొచ్చి అక్కడలా పేరుకుపోయాయి. అందుకే ఆయా ప్రాంతాల్లో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే చంద్రుడి మీద ఉన్న గ్రావిటీ తేడాలు కొన్ని కోట్ల సంవత్సరాల నాటి పాత కథలు చెప్తాయి. అవి ఎప్పటి నుండో అలాగే ఉన్నాయి, పెద్దగా మారలేదు. అవి చంద్రుడిని ఢీ కొట్టిన పురాతన ఆస్ట్రాయిడ్స్ గురించి చెప్తాయి. అంటే చంద్రుడి మీద ఎక్కడైనా గ్రావిటీ ఎక్కువ ఉంటే అక్కడ కొద్దిగా లోపల పెద్ద ఆస్ట్రాయిడ్స్ ఉన్నట్టు అర్థం. అండ్ భవిష్యత్తులో మనుషులు చంద్రుడి మీద బతకాలి అంటే ఈ గ్రావిటీని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నాసా ఆల్రెడీ మళ్ళీ మనుషులను చంద్రుడి మీదకి పంపిస్తుంది. ఇంకో 2-3 ఏళ్లలో చంద్రుడి మీద మనుషులను మనం చూస్తాం. అఫ్ కోర్స్ మన ఇస్రో కూడా చంద్రుడి గ్రావిటీ డేటా కావాల్సిందే. అందుకే చంద్రుడి గ్రావిటీ గురించి తెలుసుకున్నారు. కానీ మన భూమి మీద అలా కాదు. ఇక్కడ గ్రావిటీ ఎప్పటికప్పుడు డైనమిక్ గా మారుతూ ఉంటుంది. నీటి కదలికల నుండి భూమి లోపల జరిగే ఇలాంటి వేగవంతమైన మార్పుల దాకా ఎన్నో కొత్త విషయాలను మనం తెలుసుకోవచ్చు. ఈ రీసెర్చ్ అనేది మన భూమి గురించి, గ్రహాల ప్రవర్తన గురించి మనకున్న అండర్స్టాండింగ్ ని పూర్తిగా మార్చేస్తాయి.
ఈ స్టడీ వల్ల మనకేం తెలిసిందంటే మన భూమి లోపల మనం అనుకున్న దానికంటే చాలా వేగంగా కొన్ని నెలల్లోనే పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయని, భూమి లోపల మ్యాంటిల్ కూడా చాలా స్పీడ్ గా మారగలదని నిరూపిస్తుంది. ఇది నిజంగా మన ప్లానెట్ గురించి మనం ఎంత తెలుసుకున్నామనే క్వశ్చన్ ని ఖచ్చితంగా రేజ్ చేస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని, కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.